హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ట్రిపుల్ నైన్. ఇవాళ కాస్త స్పైసీ రెసిపీ అనమాట. మటన్ బోటీ తీసుకొచ్చి ఇలా వండాము. ఎలా చేసాము అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కంప్లీట్గా ఉంది. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. రాక్ సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్ వేసి బాగా శుభ్రంగా కడగాలన్నమాట. ఒక 4-5 టైమ్స్ మంచి నీళ్ళతో కడిగిన తర్వాత అప్పుడు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. సో యూజువల్లీ ఈ స్పైసీ కరం మనం బగారా రైస్, చపాతీ, పూరి అండ్ జొన్న రొట్టె, ప్లెయిన్ రైస్ ఎలాగైనా సరే తినచ్చు. ఆ వండే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. మొత్తం మీద శుభ్రం చేయడం అయిపోయింది కాబట్టి కుక్కర్లో మళ్ళీ ఉడికించాలి కాబట్టి కుక్కర్లో మొత్తం అన్ని పీసెస్ వేసేసి, ఇది వంట సోడా అనమాట. 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసి తగినంత వాటర్ యాడ్ చేసేయాలి. అండ్ 7 to 8 విజిల్స్ వస్తే చాలు, ఉడికిపోతుంది అనమాట. చూసారు కదా, 7 to 8 విజిల్స్ రానిస్తే ఇలా ఉడికిపోయింది అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేయడమే. సో స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో తగినంత ఆయిల్ వేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కావాలంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. మేము యాడ్ చేయలేదు. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంట్లో రుబ్బిందే, చాలా టేస్టీ ఉంటుంది కాబట్టి మంచిగా రుచిగా ఉంటుంది కర్రీ. మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు కలపాలి. నెక్స్ట్ ఉడికించి పెట్టుకున్న బోటీ కూడా ఏదైతే ఉన్నాయో పీసెస్ అంతా వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి, అండ్ కారం స్పైసీ కావాలి కాబట్టి ఒక 3 to 4 స్పూన్స్ కారం వేస్తే బెటర్. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా మసాలా అండ్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మొత్తం అన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికి కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఒక 15-25 మినిట్స్కి ఇలా ఉంటుంది. అప్పుడు 1 కప్ కర్డ్ ఏదైతే ఉందో అది వేసేసి మొత్తం అంతా కలిపేసేయాలి. చూసారు కదా, అడిషనల్ మసాలా పేస్ట్ ఏవి యాడ్ చేయలేదు. ఉన్న వాటితోటి మంచిగా గ్రేవీ ఫామ్ అయింది. సో స్పైసీగా మసాలా కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఒక 1/2 hour వరకు అలాగే కలుపుతూ ఉండాలన్నమాట. తర్వాత కాస్త చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ముక్కలు ఉడికించినప్పుడు అడిషనల్ వాటర్ ఏదైతే కుక్కర్లో ఉందో అది కూడా కాస్త యాడ్ చేసేసాము అనుకోండి, లిక్విడ్ ఫామ్ అయిపోతుంది. అండ్ తగినంత వాటర్ ఇంకా పైనుంచి యాడ్ చేసుకుంటే మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం యాడ్ చేసుకొని మంచిగా మూత పెట్టేసేయాలి. కొద్దిసేపటికి మళ్ళీ మూత తీసి ఇంకొక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా టాపింగ్ లాగా వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మొత్తం మీద వాటర్ వేసిన తర్వాత ఒక 1/2 hourలో గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం.